ప్రచారానికి మీ యొక్క అన్ని మ్యానిపులేషన్స్ మీ అవకాశం ఇచ్చినాం కాబట్టి మీకు ఆ సీట్లు వచ్చినాయి. లేకపోతే మీకు కూడా 0 సీట్లు వచ్చు. పార్లమెంట్ పునరావృతం అయ్యేది. ఆ వంక ఈ వంక పెట్టి కర్ణాటక చెప్పారు. కర్ణాటకలో 2 సార్లు జరిగినాయి. చెప్తా 2008 ఎలక్షన్స్లో బీజేపీకి 110 వచ్చినాయి. 2024లో మెజారిటీకి 3 తక్కువ. ఏం చేయాలి? రాజీనామా చేయించి 8 మంది వాళ్ళు రాజీనామా చేస్తే గవర్నమెంట్ ఫామ్ కాదు. 8 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ జేడీ ఎమ్మెల్యే రాజీనామా చేసి అప్పుడు మెజారిటీ బీజేపీకి అయింది. రాజీనామా అది ప్రజాస్వామ్యబద్ధంగా రాజీనామా అనేది 2008లో ఆపరేషన్ కమల్ డైరెక్ట్ పేరుతోటి ఆపరేషన్ కమల్ పేరు పెట్టి వాళ్ళతో రాజీనామా చేయించి వాళ్ళు గెలిచిన గవర్నమెంట్ ఫామ్ చేసి గెలిచే ఎమ్మెల్యేలు ఉన్నాం. ఎక్కడ ఎమ్మెల్యే పదవితో తీసుకోవాలి. 2019లో 2018 ఎలక్షన్స్లో మాకు 104 వచ్చినాయి. కాంగ్రెస్కు 78-80 వచ్చినాయి. వాళ్ళకు 36-38 వచ్చినాయి. జేడీఎస్కు తక్కువ సీట్లు వచ్చినా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి బీజేపీ అధికారం చేసి ఎక్కించుకోవద్దని కాంగ్రెస్ కుట్ర పన్ని 36-30 వచ్చిన వాళ్ళకు సీఎం చేసి వీళ్ళు మద్దతు ఇస్తే రోజు కాంగ్రెస్ తిట్టే అయినప్పుడు తిట్టేసి భరించలేక జేడీఎస్ ఎమ్మెల్యేలు కొద్దిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేము బాబు ఈ గవర్నమెంట్ భరించలేము మోయలేమని రాజీనామా చేసి వాళ్ళు బీజేపీకి వచ్చారు. ఎక్కడ ఎమ్మెల్యే పదవితో రాదు. ఈ 2 కారణాలు వచ్చారు. మీరే పోస్ట్ చేయాలి. మహారాష్ట్ర చెప్తా మహారాష్ట్రలో బీజేపీ శివసేన అలయన్స్ లో మెజారిటీ వస్తే శివసేనను వాళ్ళ పదవి ఆశ కాంగ్రెస్ ఎన్సీపీ గుంజుకొని గవర్నమెంట్ ఫామ్ చేశారు. అలయన్స్ బీజేపీతో పొత్తులో వచ్చింది. ఆ ఎమ్మెల్యేలు శివసేన భరించలేక వాళ్ళు పార్టీ వీడితే మీకు స్పీకర్ మీ గవర్నమెంట్ చేతిలో ఉంది. స్పీకర్ మీ వాడే. ఎందుకు డిస్క్వాలిఫై చేయలే? 2/3 ఎబో సింధే వర్గం ఏర్పడ్డాక రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ ఏర్పడ్డాక వాళ్ళతో గవర్నమెంట్ ఫామ్ చేసినాం. ఎక్కడ మేము రాజ్యాంగ వ్యతిరేకం చేయలే. హిమాచల్ ప్రదేశ్లో ఇదే అభిషేక్ మను సింఘ్ని రాజ్యసభ ఎంపీ అయితే వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. మన రాష్ట్రంలో పెట్టినట్టు ఇక అవినీతి కుంభకోణాలు ఎప్పుడు సపోర్ట్ వచ్చేది ఈయనే. ఇంతకుముందు ఆయన ఉండగా ఆయన వెళ్ళిపోయాడు. ఫేమస్ అడ్వకేట్ సుప్రీంకోర్టు కాదు ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి వెళ్ళిపోయాడు. ఆయన కపిల్ సిబ్బల్. అయితే ఆ కపిల్ సిబ్బల్ లాంటి అభిషేక్ మను సింఘ్వి ఆయనను పెట్టాలంటే హిమాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు. రాజ్యసభ ఎలక్షన్స్ లో క్రాస్ ఓటింగ్ చేసారు వాళ్ళు. బీజేపీకి రాలే. బీజేపీ క్యాండిడేట్కి ఓటేస్తే అసెంబ్లీ స్పీకర్ డిస్క్వాలిఫై చేశాడు, చేయొచ్చు. బీజేపీని కేసు పెట్టిన దాని మీద వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఏదో బీజేపీ తప్పు ఉంది. మధ్యప్రదేశ్ది వీరు చెప్పారు కదా, దిగ్విజయ్ మన జ్యోతిరాదిత్య సింధియా యువరాజు మాధవరాజ్ సింధియా కొడుకును ఆయనను తొక్కేయాలని కమల్నాథ్ దిగ్విజయ్ సింగ్ కుట్రబన్ని ఫస్ట్ ఎలక్షన్స్ 2018 నినాదమైంది కాంగ్రెస్ది శివరాజు వర్సెస్ యువరాజ్ ఎవరు? జ్యోతిరాదిత్య సింధియా. ఆయన పేరు మీద మెజారిటీకి దగ్గరకు వచ్చి ఆయనను సీఎం కాకుండా చేసి వీళ్ళిద్దరు కూడా పలుకొని నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్ ఆయనను కూడా ఓడగొట్టి రాజ్యసభ సీట్ అయితే ప్రియాంక గాంధీకి ఇస్తే నీకేమంటే నన్ను తొక్కేస్తుడని ఆయన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఆయన బీజేపీలోకి వచ్చారు. వాళ్ళు బీజేపీకి పోటీ చేశారు. ఎక్కడ మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ గవర్నర్ ఆ ముఖ్యమంత్రులు తొలగించలే. వాళ్ళు మెజారిటీ కోల్పోయి వాళ్ళే రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్ ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఘోరం. ఉత్తరాఖండ్లో బడ్జెట్ పెడితే బడ్జెట్కు వాయిస్ ఓట్ల పాస్ దాన్ని చెప్పడం లేదు. పాస్ అయిందంటే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిసిడెంట్ ఎమ్మెల్యేలు డివిజన్ డిమాండ్ చేశారు. డివిజన్ డిమాండ్ చేస్తే బడ్జెట్ డివిజన్ చేయాలి కదా, ఓటింగ్ పెట్టాలి. చేయకుండా బడ్జెట్ పాస్ అయిందని స్పీకర్ చెప్పి వీళ్ళు డిమాండ్ చేసిన డిస్క్వాలిఫై చేశారు. ఎంత ఘోరం! దీన్ని అప్పుడు సమర్థిస్తే లోక్సభలో తెలంగాణ గురించి చెప్తున్నా అన్నిటికీ మేము ఎక్కడ చేయలే. లోక్సభ కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళని ప్రతిపక్షం లేకుండా చేయాలని మేము తీసుకున్నాం. కాంగ్రెస్ నుంచి ఎవరన్నా మేము తీసుకున్నాం. అప్పుడు జరిగిన కాబట్టి మీరు ఎవరిని కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే మేము తీసుకున్నాం తప్ప అప్రజాస్వామికంగా అయితే మేము ఎక్కడ చేయలేదు అంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా అప్పుడు అవసరం వస్తే 2/3 రాజ్యాంగబద్ధంగా తీసుకున్నాం. ఈ దుర్మార్గం బీజేపీ కూడా పోరాడుతుంది. ఏలటి మహేశ్వర రెడ్డి గారు అందుకే ఉన్నారు. కాబట్టి మేము ప్రజాస్వామ్యం కోసం ఉంటాం. మేము రాముడితో మమ్మల్ని కలపొద్దు.
రైట్ ఫైనల్గా మీరు చెప్పండి శ్రావణ్ గారు. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఓకే ఇక్కడ రావడా పక్కన పెడితే